జీవితంలో ప్రార్థన లేకపోతే మీ పరిశుద్ధ జీవితం మీకు అర్థం కాదు. మీ జీవితంలో ప్రార్థన లేకపోతే మీరు ఆత్మీయంగా సరిగా బలహీనంగా ఉన్నారో మీకు తెలియదు. ప్రార్థన ఏం చేస్తుందంటే మన జీవితాన్ని ఇట్లాగా నోటు పుస్తకంలా చూపిస్తుంది. ఇదిగో ఈ పేపర్ బాగాల, ఈ పేపర్ చినిగిపోయింది, ఈ పేపర్ సరిగా లేదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇతరుల గురించి చేసే ప్రార్థన గురించి నేను మాట్లాడట్లేదు. అర్థమవుతుందా? ఇతరుల కోసం చేసే ప్రార్థన గురించి కాదు. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఏమండి, అందుకే అంటాడు హిజ్కియా అంటాడు, ముందు నీ ఇల్లు చక్కబెట్టుకో అంటాడు. ఫస్ట్ నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని కట్టుకో. ఆ తర్వాత బయటకు వెళుతూ. ఇక్కడ మాత్రం మన కుటుంబాన్ని పట్టించుకోమే, మన ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోం.